హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామాలుడు తెలుగు లాక్స్. వచ్చేసా ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనంటే చాలా లేట్ అయిపోయాను, మిమ్మల్ని మిస్ అవుతున్నా కూడా. కొంచెం కొన్ని కారణాల రీత్యా నేను మిమ్మల్ని మీట్ అవ్వలేకపోతున్నాను, వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు వచ్చే వీడియోలాగా వచ్చేసేపటికి నూతన గృహప్రవేశం అండి. కొంచెం చిన్న స్థలంలో మనం ఒక ఇల్లు అయితే ఒకటి నిర్మించుకున్నాము. ఆ రోజు సందర్భంగా ఈ విధంగా మామిడి తోరణాలు బంతిపూలతో డెకరేట్ చేయడం జరిగింది. అరటి చెట్లు పెట్టేసేసి ఎంట్రన్స్లోనే మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు చూసినట్లయితే మన హౌస్ వచ్చేసేపటికి కింద సెల్లార్ అండి. ఈ విధంగా ఈ సెల్లార్ని ఇట్లా ఖాళీగా ఉంచడం జరిగింది. ఎందుకంటే చిన్నపాటి ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ కానీ, అన్నప్రాసన కార్యక్రమాలు కానీ, లేకపోతే చిన్న ఏమైనా మీటింగ్స్ కానీ, చిన్నపాటి ఏవైనా కానీ, లేకపోతే కలిసి కూర్చోవడానికి కానీ, ఏదైనా కానీ మనకి స్పేస్ అనేది కావాలి కాబట్టి ఉన్న స్థలంలో కింద సెల్లార్ స్పేస్ అనేది వదిలేసడం జరిగింది. అలాగే బైక్స్ పార్కింగ్ కానీ దేనికైనా కానీ మనకు ఉపయోగపడుతుంది. ఇది మెట్ల ల్యాండింగ్ అండి. అదిగా వస్తున్నాడు హీరో, నా మేనల్లుడు సాక్షిత్తు. మీకు తెలియదేం కాదు, ప్రతి ఒక్క వీడియోలో కానొస్తూ ఉంటాడు. ముందు నేనున్నా అంటాడు. ఇంటికి పెద్దనండి వీడు. హాయ్ చెప్పు. అది హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్, మీరు కూడా హాయ్ చెప్పండి. ఈ విధంగా ఈ తరహాలో ఇది మెట్ల ల్యాండింగ్ అండి. పైకి వెళ్తానికి చూడండి, పైన డ్రిల్స్ పెట్టించేసాను. ఎందుకంటే పిల్లలు అటు తిరుగుతా దూల పిల్లలు. ముందు మరి ముఖ్యంగా మా పిల్ల అయితే పెద్ద దూలది. అక్కడి నుంచి ఎక్కడ దొరికిద్దని భయం పుట్టి ముందు డ్రిల్స్ అయితే ఏర్పాటు చేసేసాను. వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా డ్రిల్స్ చేస్తున్నాను, వాళ్ళు లేనప్పుడు డ్రిల్స్ తీస్తున్నాను. ఇది ఈ విధంగా డ్రిల్స్ కాడ కూడా బంతిపూలతో, మామిడి తోరణాలతో ఎంచక్కా అట్రాక్టివ్గా చేయటం జరిగింది. వచ్చేసేపటికి కారణం అయితే ఇదండి. ఈరోజే గృహప్రవేశం ప్లస్ మా తమ్ముడిది లగ్గాల కార్యక్రమం కూడా పెట్టేసుకున్నాము ఈరోజే. అందుకనే మేము వీడియోలు తీయలేకపోతున్నాం. ఇది ఈ పిల్లో ఎందుకు చేస్తున్నారంటే, నేను కావాలని ఇది ఈ విధంగా డెకరేట్ చేయించుకున్నాను. చూస్తా కొంచెం అట్రాక్షన్గా కానరావడానికి. హాల్లో మధ్యలో ఒక పిల్లో అడ్డం వచ్చేసింది. అంటే అక్కడ వచ్చిన వాస్తు ప్రకారం అక్కడ పిల్లో పడుతుంది. ఆ పిల్లోని కొంచెం నీట్నెస్గా కానరావడానికి అలా చేయించేశాను. హాల్ వచ్చేసేపటికి ఎల్ షేప్ వచ్చిందండి మనకి. ఈ ఎల్ షేప్ హాల్ని చూపిస్తున్నాను. ఇదేం పైకి పోతాకి మెట్ల ల్యాండింగ్ సాంతం పైకి. ఇది ఈ విధంగా ఇదండి మన ఊరు. మన ఊరిలోనే మ్యాక్సిమం చూడండి, చుట్టుపక్కలంతా వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా. పెద్ద ఊరండి, చాలా అంటే చాలా పెద్ద ఊరు. మ్యాక్సిమం 17,000 ఓటర్స్ అయితే ఉన్నారు. ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద ఊరు. మన ఇంటి ఎదురే చర్చి, ఎంచక్కా ఆనందకరమైన సంతోషకరమైన వాతావరణం. అది వచ్చేవాడే పెళ్లి కొడుకు క్యాన్ మోసుకుంటా, ఎవడింటికి వాడే పెద్ద, అలాగే ఎవడి పెళ్ళికి వాడే హెడ్ అనే కాన్సెప్ట్తో వాడి చేత పనిచేస్తున్నాను. ఈ ధరణ వచ్చేసేపటికి షింక్ అది వచ్చిందండి. నిన్న బ్లెస్సీ అయితే పక్కనున్న చిన్న ట్యాప్ ఒకటి ఉంది కిందకి, ఆ ట్యాప్ దానికి అందుతుంది. పద్దాకలు ఆ ట్యాప్ తిప్పుతుంది ఫ్రెండ్స్. ఆగమాగమని చేస్తుంది. ఇక్కడ టైల్స్ ఏంటంటే ఈ కలర్ టైల్స్ మరీ వేయించుకున్న బ్లాక్ కలరు. దాని మీద వాటర్ కానొచ్చి సావట్లేదు. కాకపోతే ఈ బ్లెస్సీకి అందకుండా, లేకపోతే దానికి పర్మనెంట్గా ట్యాప్ యూజ్ చేయకుండా సెట్ చేసేయాలి. ఈ విధంగా ఈ ఇంటికి ఈ పచ్చని తెలుగు సంప్రదాయంగా ఈ పచ్చని ఆకులతో, ఈ బంతిపూలతో ఒక అట్రాక్టివ్గా కనబడతాకి అలా చేసాము. అంటే ఆ ఇంటికి ఎంతైనా కానీ మామిడి తోరణాలు అనేవి కానీ, బంతిపూలు అనేవి కానీ అట్రాక్టివ్, ఆ షోక్ అనేది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అందుకే నేను దాన్ని లైక్ చేశాను, ఆ విధంగా వెళ్ళాను. ఇది హాల్లో వచ్చేసప్పటికి ఈ విధంగా టైల్స్ వేయడం జరిగింది. ఆ బ్లాక్ కలర్లో గోల్డ్ షేడ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఏరి కోరి మరీ ఫైట్ చేసి మా డాడీతో నేను తెప్పించాను. అవి ఖచ్చితంగా అవి పెట్టాల్సిందే అని చెప్పేసి ఈ విధంగా మామిడి తోరణాలు అయితే పెట్టేస్తున్నాను. బంతిపూలు కూడా దండల లెక్కన ఇట్లా చూడండి, ఇట్లా డెకరేషన్ చేసాము. మధ్యలో మ్యాంగోస్ అనేది పెట్టాలని కాన్సెప్ట్ నాది. చూడంగానే బాగుంటుందని చెప్పి కాన్సెప్ట్తో పెట్టాను. వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ మ్యాంగో గురించి డిస్కషన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనబడుతుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఇష్టాన్ని నేను కోరుకుంటాను, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మన ఫ్రెండ్స్ ఎవరైతే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. కొత్త వారు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ నూతన గృహం గురించి కూడా మీరు మంచిగా చూసి ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను. మీతో నేను వీడియో వ్లాగ్స్ అనేవి కూడా షేర్ చేసుకోలేకపోతున్నాను. ఒక 10 days వరకు కూడా కొంచెం బిజీగా ఉంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం నుంచి ప్రతి ఒక్క వీడియో అనేది కూడా మీకు చూపిస్తడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మీతో నేను అందుబాటులో ఉంటాను. ఒకసారి పైన చూడండి, సీలింగ్ అయితే ఈ మోడల్ చేయించేసాను. ఈ విధంగా నాకు నచ్చింది, అందుకే ఈ విధంగా చేయించేసాను. ప్రతిదీ కూడా నా ఇష్ట ప్రకారం జరిగింది. ఈ టేస్టింగ్ అంతా నాదే, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. చూడండి, ఫ్యామిలీ మొత్తం అందరం ఇక్కడ సెటరేట్ అయ్యాము, కూర్చున్నాము.
రెస్ట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే పక్కన ఇంటి ఆడపిల్ల వచ్చేసేపటికి నూతన గృహప్రవేశం అంటే పాలు పొంగించినట్ల కార్యక్రమం ఒకటి ఉంటుంది కాబట్టి ఇది ఇంటి ఆడపిల్ల చేత కార్యక్రమం అయితే చేయించడం జరుగుతుంది. ఈ పాలు పొంగించడం అవ్వగానే ఏదో ఒక ఐటెమో ఏదో ఒకటి లేపేయాలని చెప్పి చూస్తుంది. అది హాయ్ చెప్పింది. హాయ్ చెప్పేసేయండి. ఏమి ఇస్తారనేది టెన్షన్‌గా ఉంది. నేను చెప్పా భయపడొద్దు, నీకు మంచి ఐటెం నేను అందజేస్తానని చెప్పేసని సంతోషకరంగా ఇస్తాను కన్ఫర్మ్‌గా. ఈ విధంగా పాలు పొంగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉండిద్ది. ఈలోపు మనకి ఈ మొత్తం కూడా అంటే ఇది హోమ్ టూర్ అయితే కాదు ఫ్రెండ్స్. గృహ ప్రవేశం కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు మీరు కూడా నా ఫ్యామిలీయే కాబట్టి మీకు చూయించాలని చెప్పేసని ఈ యూట్యూబ్ ద్వారా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అందరం గ్యాదర్ అయ్యాము. మా ఫ్యామిలీ అంటే ఇంకెవరు ఉంటారు, మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా రిలేషను. కొంచెం వాళ్ళు వచ్చేప్పటికి లేట్ అయిద్ది. ఈలోపు మన కార్యక్రమం అయితే ఇదైతే ఉండేది కదా, ఈ కార్యక్రమం కానిచ్చేస్తున్నాను. చుట్టూ చూడండి వాతావరణం. ఇది మా ఊరండి. అంటే మన చుట్టుపక్కల వాతావరణం కూడా మీకు చూపిస్తున్నాను. ఈ ఫంక్షన్స్ ఇది పెళ్ళిళ్ళ సీజన్ ఫ్రెండ్స్. కొంచెం ఎంతైనా కూడా ఫ్లవర్స్ రేట్ అనేది కూడా భారీగా ఉంది. బంతి పూలు వచ్చేసేపటికి కేజీ 80 నుంచి 150 వరకు ఉన్నాయి. దడిపిచ్చేసినాయి ఒక్కసారిగా. పెళ్ళిళ్ళ సీజన్ కదా అట్లాగే ఉంటాయి అన్నారు. ఈ టైంలోనే గృహప్రవేశాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ముహూర్తాలన్నీ కూడా ఈ నెలే ఉన్నాయంట. అందరూ కొంచెం బాగా ఎక్కువగా ఫ్లవర్స్ ఇవి కొంటారు కదా, దానివల్ల కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఈ సీజన్ ఎక్కువే ఉండేది, నెక్స్ట్ మంత్ తగ్గిద్ది అంటున్నారు. నెక్స్ట్ మంత్ మనం పెట్టుకోలేంగా, అందుకే ఇప్పుడు పెట్టేసాము. బ్లెస్సీ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళిద్దరిదే బాగా గోల అంతా కూడా ఇంట్లో మొత్తం. ఒక్కసారి చూడండి, బెడ్రూమ్ నుంచి మీకు హాల్ అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చింది. మా హౌస్ కూడా మీకు నచ్చుతుందని, మన హౌస్ మీకు నచ్చుతుంది ఖచ్చితంగా చూడండి. ఈ విధంగా డెకరేట్ చేయడం జరిగింది. ఇదిగో మేము ఒక పక్క నుంచి నీట్గా చేసుకొస్తున్నాము, ఒక పక్క నుంచి తెంపుకుంటూ వస్తుంది. అదిగోండి వచ్చేసాడు. వాడి కోసం పరిగెత్తుకుంటూ పోయింది. వాడేమో కిస్ చేద్దామని చూస్తున్నాడు. అది పడేయో కిస్ చేశాడు. బ్లెస్సింగ్ కూడా కిస్ అని చెప్పేసి పక్క నుంచి అంటున్నాను. అది చూడండి అంటీ అంటున్నట్టుగా జస్ట్ అంతే. తన ప్రవర్తన అంతేనండి. ఇక ఆడవాళ్ళ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఎక్కడైతే కొత్తదనం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఫోటో దిగాలని చూస్తారు. ఫైనల్లీ నేనండి. ఇంటికి కష్టపడుతుంది నేను చూశారు కదా.